ఇదంతా నా కష్టము, నా టాలెంట్‌తో పాటు, నా అదృష్టంతో పాటు నన్ను ఎంకరేజ్ చేసినటువంటి డైరెక్టర్సు, ప్రొడ్యూసర్సు, రైటర్సు, ఫ్రెండ్సు, వెల్ విషర్సు వీళ్ళ పార్ట్ కూడా సమానమే ఉంటుంది. ఈ జర్నీ చూస్తే నాకు తగిలిన వాళ్ళందరూ మంచి వాళ్ళు తగిలారు. లేకపోతే నేను ఎక్కడో చోట ఆగిపోయేవాడినేమో. కాబట్టి ఈ జర్నీని నేను వెనక్కెళ్ళి ఇప్పుడు రిపీట్ చేసుకొని చూసినా కూడా ఎక్కడో ఒక ఆ రోజు ఒక 1 ఇయర్ లేట్ అయిపోయింది, ఇంకొంచెం ముందు రావచ్చు, నువ్వు కష్టం తక్కువ పడ్డావు, నీకు టైం ఉన్నప్పుడు దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోలేదు అన్న ప్రశ్నలే వస్తుంటాయి. ఎందుకంటే వన్స్ రానిది ఏదైనా ఉంది అంటే అది టైమే కదా. యా. సో లాస్ట్ క్వశ్చన్, లైక్ ఇప్పుడు ఉన్న యంగ్స్టర్స్కి దిస్ ఈస్ ద బెస్ట్ టూల్ అంటారా? లైక్ అంటే ఇప్పుడు జాబ్లెస్ లేకుండా ఇంట్లో అంటే బాధ్యత ఉంటుంది, తండ్రి మీద ప్రేమ అవన్నీ ఉంటాయి, అనుకోని సిచ్యువేషన్లో జాబ్స్ ఉండకపోవడం, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోకపోవడం ఉన్న అబ్బాయిలకి అందరికీ దిస్ వాజ్ బెస్ట్ మూవీ అంటారా?